వెళ్ళాను సార్. నాకు అనుకోని కొన్ని పరిస్థితుల్లో సడెన్‌గా కింద కూర్చునిపోయాను. బాబోయ్! నేను కింద కూర్చునిపోయాను ఇప్పుడు. నేను పైకి లెగవలేను గదా! సడెన్‌గా నాకు నొప్పి చేసేస్తది. మోకాలు నొప్పొస్తది. బాస్పట్లు గూడా యేసుకొని కూర్చోలేను కదా! అనుకున్న దాన్ని నాకే తెలియకుండా పైకి లెగవగలిగాను సార్. అసలు నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి కింద కూర్చున్నాను. అంత బానే పైకి లేసిపోయాను. కాళ్ళు నొప్పులు గూడా లేవు అనిపిచ్చింది. మ్యారేజ్‌కెళ్ళాను. మా అన్నయ్యకి ప్రాబ్లమ్స్, మా వదినకి ప్రాబ్లమ్ ఉంది. మా అన్నయ్యకి అల్సర్ ఉంది సార్. తిన్నా గాని ఫుడ్డు వామిటింగ్ అయిపోతాయి. నైట్ అవ్వంగానే కొంచెం అరక్క, నాన్ వెజ్ తిన్నా, ఏది తిన్నా మషాలాలు ఏమి పడేది కాదు సార్. వామిటింగ్ అయిపోయేది. సరే వాళ్ళందరి చేత గూడా వాడించాలి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా! కానీ నాకింకా రిజల్ట్ కనిపించలేదు అని డౌట్ ఉండేది. ఎప్పుడైతే నేను మార్చి ఫస్ట్‌న హైదరాబాద్ గృహప్రవేశానికి వెళ్ళానో, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో పంతులు గారు, "అమ్మ కింద కూర్చొని ప్రసాదం తయారు చెయ్యి" అన్నారు సార్. అన్నప్పుడు నాకు అమ్మో! కింద కూర్చోమన్నారు. నేను కూర్చోలేను ఇంతసేపు బాస్పట్లేసుకొని అస్సలు కూర్చోలేనండి. ఎనకాల గోడ సపోర్ట్ ఉండాలి. కూర్చున్న దాన్ని పైకి లెగవాలంటే నాకు ఒక 10 మినిట్స్ పట్టేది. అటు తిరిగి, ఇటు తిరిగి ఆ సపోర్ట్, ఈ సపోర్ట్ లేదు ఎవరైనా చేతులు పట్టుకొని పైకి లేపాల్సొచ్చేది. ఇప్పుడు ఫంక్షన్‌లో ఇలా కూర్చుంటే ఎలాగా అనుకోని ధైర్యం చేసి నేను ప్రొడక్ట్ వాడుతున్నాను. ఆల్రెడీ ఒకసారి కూర్చున్నాను గదా! అప్పుడు నాకేమి అనిపించలేదు గదా! సరే కూర్చుందామని కూర్చున్నాను సార్. అరగంట కూర్చున్నాను. ప్రసాదం తయారు చేశాను. ఫ్రీగా లేసాను. అసలు లేసేటప్పుడు గాని మోకాళ్ళ నొప్పులు గాని ఏమీ లేదు సార్. మా వదినకి చెప్పాను. "వదిన ఇలా వాడు" అంటే, "ఆ! చూద్దాంలే" అని అన్నది. "నేను నాటు మందు వాడుతున్నాను. మీ అన్న వాడతాడులే తర్వాత చూద్దాంలే" అనింది. అలాంటిది నేను ఎప్పుడైతే చూసిందో మా వదిన గూడా సరే నేను వాడతానులే అంది. ప్రొడక్ట్స్ ఇచ్చాను. నాకు ఈ ఇయన్నీ సార్ మార్చి కల్లా నాకు కాళ్ళ మీద చాలా ఉండేవండి. అవన్నీ ఒక్కటి గూడా ఒక్క రెడ్ మార్క్ గాని, ఆ గ్రీన్ మార్క్ వెరికోస్‌వి ఒక్కటి గూడా లేదు సార్ మొత్తం అంతా ఇదయింది. ప్లస్ తనకి ఇచ్చాను. వాడలేదు. వాళ్ళు పక్కన పెట్టుకొని కూర్చున్నారు. మా మేనల్లుడికి 2 ఇయర్స్ అయింది సార్ మ్యారేజ్ అయ్యి. వాళ్ళ చేత వాడాలిచ్చిన ఆ అమ్మాయికి బ్రెయిన్‌లో ఆపరేషన్ అయిందండి. గడ్డ వచ్చి పస పట్టేసి ఆపరేషన్ అయిన తర్వాత తనకొక ఎడమ కాలు, ఎడమ చెయ్యి పట్టు లేకుండా పారాలిసిస్ లాగా అయిపోయింది సార్. తనకి చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. ఇంతకుముందు నేను వేరే దాంట్లో చేశాను. అదే ఫస్ట్ టైమ్ నేను చేయడం మార్కెటింగ్ సైడ్ చేశాను. చెప్తే వాళ్ళసలు ఆ ప్రొడక్ట్ గురించి మాకు చెప్పొద్దు అని అన్నారు. సరే అని వదిలేసాను. దీని గురించి నేను ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకున్నాను సార్. నాకు అనుకోకుండా అక్కడ నేను టెంపుల్‌కెళ్ళి రిటర్న్ ఇంక మరుసటి రోజు నా ప్రయాణం అనుకున్న టైంలో నాకు కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిందండి. నేనింక వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాల్సొచ్చింది. మా హస్బెండ్ రాజమండ్రి వచ్చేసారు. ఆ! మాకు చెప్పడానికి మేము వాడి మా రిజల్ట్ కనపడితే నేను వాళ్ళకి చెప్పడానికి ఎలాగా ఏంటి అనుకున్న టైంలో ఆ అమ్మాయి అడిగితే, "లేదమ్మా నేనిలా వాడుతున్నాను. బాగా పనిచేస్తది. నా కాళ్ళు ఇయి చూసావు కదా! నేను కింద కూర్చోలేకపోవడం నీకు తెలుసు కదా!" అంటే, "అవును పిన్ని చూసాను" అనింది సార్. తనకి చూపించాను. "చూడు ఇలా కాళ్ళు ఇప్పుడు చూడు నాకెలాగున్నాయి. నేనిప్పుడు చూడు కింద కూర్చోగలుగుతున్నాను గదా!" అంటే, "అవును పిన్ని కానీ మీ అల్లుడు నమ్మడు కదా పిన్ని ఏదినూను చెప్పాలంటే అలాగా వినడు కదా!" అంది. "అదేనమ్మా డౌటు. అందుకే నేను వాడికేమి చెప్పలేకపోతున్నాను" అన్నాను సార్. తర్వాత నాకు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు ఈ కాలు ఎక్స్‌రే తీసినప్పుడు డాక్టర్ గారన్నారు, "ఆ పడ్డప్పుడు కూడా సార్ నాకు ఇంత పెయిన్ కూడా నేను తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటిది నేను పెయిన్ అని బాధపడలేదు, ఏడవలేదు. సరే ఓకే. నా కాలయితే ఫ్రాక్చర్ అయింది. స్వెల్లింగ్ వచ్చింది. నాకు అర్థమైపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి" అన్నాను. తీసుకెళ్లారు. అలాగే కుంటుకుంటానే నాకే ఓన్‌గా స్టిక్ ఏదన్నా ఇవ్వండి. నేనే నడవగలను. నన్నెవరు పట్టుకోక్కర్లేదు అని అన్నాను. నడుచుకుంటాను అలాగే కుంటుకుంటూను వెళ్ళాను. ఎక్స్‌రే తీశాక డాక్టర్ గారన్నారు, "అమ్మ నీకు మడాలు నొప్పులొస్తున్నాయా?" అని అడిగారు. అంటే లేదండి నాకు మడాల నొప్పులేమి లేవండి అన్నాను. లేదమ్మా నీకు మడమ నొప్పులున్నాయి. ఇదిగో ఎముక పెరిగింది. ఎక్స్‌రేలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇలాగ వచ్చిన వాళ్ళకి మడాల నొప్పులొస్తాయి అన్నారు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అవును. నాకు ఒకప్పుడు ఉండేవి సార్. మడమ నొప్పులు చాలా బాధ పెట్టేవి. నడిచేటప్పుడు కాకపోతే నేను, నేను ఉంటున్న ఇంటి వాతావరణంలో అక్కడ మూలాన ఆ నేల మూలాన అలా అనిపిచ్చిందేమో అనుకున్నాను. నాకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా గబుక్కుని నేను హాస్పిటల్‌కి వెళ్ళను సార్. దాని మూలాన నేను ఏ టెస్టులు చేయించుకోకలేదు. దీని మూలానే నాకు తెలియలేదు. అవును సార్. కానీ ఒకప్పుడు ఉండేది సార్ మడాల నొప్పులు. ఇప్పుడైతే నాకు ఏ నొప్పులు లేవండి. మడమ నొప్పులు గాని, మోకాళ్ళ నొప్పులు గాని ఇప్పుడు నాకేమీ లేవు సార్ అన్నాను. లేదమ్మా క్లియర్‌గా అందులో రిపోర్ట్‌లో తెలుస్తుంది. నువ్వేమో నొప్పులు లేవంటున్నావు అన్నారు. లేదు సార్ నాకు నొప్పి లేదు సార్ అన్నాను. సరే నీకు
తర్వాత తెలుస్తుందిలే" అని అన్నారు. ఇంక నేను ఇలా వాడుతున్నానని వాళ్ళకి నేనిలా చెప్పలేదు. అయిపోయింది సార్, ఇంటికొచ్చేసాం. మా మేనల్లుడు "అత్త నీకు కాల్షియం వాడమన్నారు" అని అడిగాడండి. అంటే, "లేదు లేరా నేను వేరే ప్రొడక్ట్ వాడుకుంటున్నాను గానీ, నాకు ఈ మెడిసిన్స్ అన్నీ" అంటే డాక్టర్ గారు అడిగారు, "పెయిన్ కిల్లర్ ఎయండి ఆ అమ్మాయికి ఇంజెక్షను" అని అన్నారు. అడిగితే, "వద్దు నాకు ఏ పెయిన్ కిల్లర్ వద్దు. నాకసలు నొప్పేమి లేదండి. నాకు కట్టేసేసారు బానే ఉంది. నాకు నొప్పనిపిస్తే నేను చెప్తాను. నొప్పి లేదు. నాకు పెయిన్ కిల్లర్స్ వద్దండి" అని అన్నాను. అంటే, "ఏ అత్త నిజం చెప్పు నువ్వేమన్నా ఇది చేస్తున్నావా?" అంటే, "లేదురా నాకు పెయిన్ కిల్లర్‌లొద్దు. నాకు నొప్పేమి లేదు. నాకు బానే ఉంది. నొప్పి నేను తట్టుకోలేను గదా! తెలిస్తే నేను చెప్తాను గదా!" అన్నాను. ఇంటికొచ్చాక వాడడిగితే, "లేదురా నాకు వేరే ప్రొడక్ట్ ఒకటి వాడుతున్నాను" అని చెప్పాను సార్. "ఆ! తెలుసు నేను చూసాను. స్టెమ్ సెల్‌కి సంబంధించింది క్యూర్ సెల్‌ది నువ్వు అవి వేసుకుంటుంటే ప్యాకెట్స్ నేను చూసాను. అంటే దాని గురించి నీతో మాట్లాడాలిరా" అంటే, "ఆ! విన్నాను నేను గూడాను. మంచిదే వాడు. కానీ ఈ కాల్షియం పెరగడం బోన్స్‌కి అన్నది ఇదవ్వదు నీకు. మిగతా వాటికన్నిటికి పనిచేస్తుంది గానీ కండరాల నొప్పులు అయన్నీ గూడా తగ్గుతాయి గానీ దీనికి కాదు" అని అన్నాడండి. సరే ఇంక వాడితో మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని ఊరుకున్నాను. అప్పుడు వాడు నన్ను "ఈ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో దొరుకుతుందా?" అని అడిగాడు సార్. "లేదురా నేను జాయిన్ అయ్యాను కదా! నాకు చెప్తే నేను మా సార్‌కి చెప్తాను. ఆర్డర్ పెడతారు. అప్పుడు నీకు నీ అడ్రెస్ ఇస్తే నీకొస్తుంది" అని అన్నాను సార్. ఏమి మాట్లాడలేదు. ఊరుకున్నాడు. సైలెంట్ అయిపోయాడు. ఇంక నేను ప్రెషర్ చేయలేదండి. ఇంక నాది మరుసటి రోజు నాకు అప్పుడు మా హస్బెండ్ ఫోను చేసి, "సూరిమామ ప్రొడక్ట్ ఇంటికెళ్ళకపోయాక ప్రొడక్ట్ వాడు. మానొద్దు." మధ్యలో మా హస్బెండ్ ఒకటి 10 డేస్ గ్యాప్ ఇచ్చేసారండి. "వాడు మానొద్దు అనంటే నీకొక మిరేకిల్ చూపిస్తాను. ఫోటో పెడతాను. చూడు నువ్వే ఆశ్చర్యపోతావు. నాకు చూసి నాకే ఆశ్చర్యమేసింది" అన్నారండి. తను ఫోటో తీసి పెట్టారండి తన కాలు. వాడడానికి ముందు నేను ఫోటో తీసుకున్నాను. వాడిన తర్వాత చూస్తే మోకాలు కన్నా కొంచెం కిందికి అంటే 25% అది బ్లాక్ అంతా పోయి స్కిన్ కలర్ తన స్కిన్ ఎలా ఉంటుందో ఆ కలర్‌లో వచ్చేసింది. ఆ బ్లాక్ ఇది గూడా బాగా కిందకి దిగింది సార్. నల్లగా పుండులాగా అయిపోయి ఉంటదన్నాను కదా సార్ అది. అది గూడా వైటిష్‌లోకొచ్చేసింది సార్. తనే ఆశ్చర్యపోయారు. చూడు నా కాలు ఎలా చేంజ్ అయిపోయింది. నాకే ఆశ్చర్యమేసింది. నిజంగా చాలా పనిచేస్తుందిది. నేను మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తానని నాకు తను ఫోటో పెట్టారండి. ఆ ఫోటో నేను మా వదిన వాళ్ళకి కొంతమందికి పంపించాను. పంపించి చూడండి తనలో రిజల్ట్ ఆ ముందు కాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగుందని సార్‌కి గూడా పంపాను. సార్ గ్రూప్‌లో పెడతానన్నా వద్దు సార్ నేను ఇంటికెళ్ళాక తన కాలు బాగా నీట్‌గా తీసి ఫోటో నేను పంపిస్తాను. అప్పుడు పెడుదురు గాని రిజల్ట్ గురించి అని చెప్పాను సార్. సార్ చెప్పండి మేడం ఇన్ని రోజులు మీరెందుకు ఆగుతున్నారు? టెస్టిమోనీ గురించి చెప్పండి అన్నా గాని నేను తడబడుతూ చెప్పలేదు. ఇంకోటి మిరాకిల్ ఏంటంటే సార్ నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి గడ్డ ఉందని చెప్పి పారాలిసిస్ లాగా వచ్చిందని. తన చేత వాడించాలి అనుకున్నాను. ఆహ్, మర్ ఈ మరుసటి రోజు నా జర్నీ అప్పుడు మా మేనల్లుడు నా దగ్గరకొచ్చి "అత్త నాకు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టవా?" అని అడిగాడండి. అంటే సరేరా పెడతాను అన్నాను. నాకు ప్రెజెంట్ ఇప్పుడు మనీ లేదు. నేను నీకు తర్వాత పంపిస్తాను. నాకు ఆర్డర్ పెట్టు అంటే వెంటనే అడ్రెస్ ఇవ్వు. నేను వెంటనే పెట్టిస్తానని అడ్రెస్ పెట్టడం, నేను శ్యాంప్రసాద్ గారికి పంపించడం, ఆయన వెంటనే ప్రొడక్ట్ పంపించేసారు. ఒక 2 డేస్‌లో వాడికి ప్రొడక్ట్ వచ్చింది. స్టార్ట్ చేశారు. మా వదిన నేను నాటు మందు వాడుతున్నాను గుంటూరమ్మ. వాళ్ళు గుంటూరులో ఉంటారు. నేను తర్వాత వాడతానన్న తను ప్రొడక్ట్ స్టార్ట్ చేసింది. 3 డేస్, 4 డేస్ అయింది. ఎవరి దగ్గర నుంచి ఫోను రాలేదు. సరే చూద్దామంటే, సడెన్‌గా ఐటీడీలో జాబ్ చేస్తారు సార్ మా అన్న. కరెక్ట్‌గా ఫోర్త్ డే మా అన్న ఫోను చేసి, "లతమ్మ నాకు ప్రొడక్ట్ ఆర్డర్" అంటే నా దగ్గర ప్యాకెట్ ఒకటి ఇచ్చానండి. ముందు ఒకటి వాడండి. మీకు రిజల్ట్ కనిపించాక అప్పుడు ఆర్డర్ పెట్టుకుందురు గాని అన్నాను సార్. ఫోను చేసి, "నాకు ఆర్డర్ పెట్టమ్మా ప్రొడక్టు" అన్నారు సార్. "ఏన్నా రిజల్ట్ కనిపించిందా ఏంటి?" అంటే, "రిజల్ట్ కనిపించింది కాబట్టే నీకు చెప్తున్నాను కదే! తేడా కనిపించింది కాబట్టి నాకు ఆర్డర్ పెట్టు. మాకు ప్యాకెట్స్ అయిపోతాయి. అయ్యే లోపల వచ్చేయాలి ఆర్డరు" అని అన్నాడు. అంటే, "ఆ! సరే" అన్నా. అంటే, "డ్యూటీలో ఉన్నాను. నేను నీకు తర్వాత మాట్లాడతాను. మీ వదిన చెప్పింది పెట్టేయమని పెట్టు" అన్నారు సార్. అప్పుడు మళ్ళీ ఇంటికి ఫోను చేశాను. మా వదిన పూజలో ఉందంట. వాళ్ళ అమ్మాయిని అడిగాను. "అమ్మ ఏంటి నాన్న ఫోను చేశారు. రిజల్ట్ ఎలా ఉంది?" అంటే తను చెప్పింది ఏంటంటే రిజల్ట్, నాన్నకి టిఫిన్ ఇంటికాడ తినకుండా భోజనము టిఫిను ఆఫీస్‌కి పట్టుకెళ్ళిపోయి అక్కడే తినేవాడత్త. అలాంటిది ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. నేను ఇంటికాడే టిఫిన్ తిని వెళ్తాను అంటున్నారు. నైట్ ఏదన్నా తిన్నా అంటే ఆ రోజు హలీం తిన్నాడంట సార్. తిన్నా గాని నైట్ నాన్ వెజ్ అలాంటిది తిన్నా కరెక్ట్‌గా 12:30, 1 ఆ టైంకి వామిటింగ్ అయిపోతుందండి.
నిద్రపోడు, అర్ధరాత్రి లెగిసిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అలాగయ్యేది. హలీం తిన్నాడట, వామిటింగ్ అవ్వలేదు. రోజు తింటున్నా గానీ ఏదన్నా వామిటింగ్ అవ్వట్లేదు. బాగుంది. యాక్టివ్‌గా ఉన్నాడు నాన్నకి. అది నాన్న నాకు బాగుంది. నాకేం తేడా గ్యాస్ట్రిక్‌ల మంటలాగా యాలక్కాయలు ఎక్కువగా తినేస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ నాకు లేట్ అయిపోయింది. మీరిలా చేశారని టెన్షన్ పడిపోయేవాడండి. అలాంటిది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంది వాతావరణం. వాళ్ళ మదర్‌కొచ్చిన రిజల్ట్ ఏంటంటే మా వదినకి తనకు కాళ్ళు నిద్రలేసిన కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేకపోతే బ్యాక్ సైడ్ నొప్పి వచ్చేదండి సార్. అవి ప్లస్ తనకి థైరాయిడ్ ఉంది. షుగర్ ఉంది. ప్లస్ బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటదండి. 6 అలా ఉండేదండి. అవి నువ్వు టెస్ట్‌లు చేయించుకున్నాక రిపోర్ట్ వస్తుంది. ఒక 1 మంత్ కంపల్సరీ. లతా మ్యామ్ సార్ చాలా చాలా మంచి టెస్టిమోనీస్, ఎక్సలెంట్ టెస్టిమోనీస్ మ్యామ్. 5 మినిట్స్ సార్ మేడం. ఆహ్, మరో 5 ఒక్ మినిట్స్ ఒక్కటి సార్, ఒక్కటి సార్, ఒక్కటి సార్. చాలా మంచి టెస్టిమోనీస్. కాకపోతే ఆ! అంటే రేపు మళ్ళీ ఈసారి నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్దురు అందుకోసం. ఓకే. ఒకే రోజు ఓకే అన్ని సార్. కాదు. ఓకే. ఓకే. ఒకే ఓకే రోజు సార్. అన్ని వద్దు. నాకు ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది సార్. లయన్ సార్ గారికి, మీకు, కాదర్ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కళ్ళు మీటింగ్‌లో చాలా చెప్తున్నారు సార్. మెయిన్ నాకు శ్యామ్ ప్రసాద్ గారికి చాలా చాలా థాంక్స్ సార్. థాంక్ నాకు యూ మేడం. మంచి చాలా ప్రొడక్ట్ మంచి మీటింగ్‌లో టెస్టిమోనీ. చాలా అద్భుతమైన ఇంట్రొడ్యూస్ చేశారు టెస్టిమోనీ. సార్. చాలా అద్భుతం మంచి మేడం. రిజల్ట్ అద్భుతం. వచ్చింది సార్. నాకు చాలా ఇదిగా థాంక్ యూ. ఆనందంగా ఉంది. అదే మీ ఆనందం మాకు తెలుస్తా ఉంది. ఒక్కొక్క రోజు రేపు ఓకే. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొన్ని టెస్టిమోనీ చెప్తారు. ఓకేనా? ఓకే. ఓకే ఎక్సలెంట్ సార్. మేడం. సార్. ఎక్సలెంట్. ఓకే. ఎక్సలెంట్. థాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. మేడం మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇన్ని టెస్టిమోనియల్స్ ని ఒకేసారి కాదండి, మీరు ప్రతి వీక్ వచ్చి చెప్తే నిజంగా అద్భుతమైన టెస్టిమోనియల్స్ చెప్పారు. చాలా వరకు ఆసమ్ అండి. ప్రతి ఒక్కరికండి మనకేంటంటే 100% రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వాడిన ప్రతి ఒక్కరికి ఇది రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి. దాని గురించి మనకి ఇంకా మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన పని లేదు, అంతే. సో అదే ఇప్పుడు మనకి ఫస్ట్ టెస్టిమోనియల్ లతా మేడం గారు చాలా లెంతీగా చెప్పున్నారు. ఎనీవే సూపర్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ టెస్టిమోనియల్ గురించి వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తర్వాత రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పండి సార్. సార్ నా పేరు రాజేష్. మాది నిజామాబాద్ జిల్లా గుమ్రియాల అనే గ్రామం, గోదావరి నది తీరాన ఉంటుంది సార్. సార్ నా యొక్క టెస్టిమోనీ ఏమిటంటే నేను 2013 నుంచి గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్నాను. అది ఎట్లా అంటే సార్ ఒక ఫ్రీక్వెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నేను ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా ప్యాంటప్ డి లేదా ప్యాంటప్ పార్టీ కానీ, ఒమేజ్ డి కానీ, డిఎస్ఆర్ కానీ ఈ టాబ్లెట్లు వాడేవాడిని. దాదాపుగా అంటే నాకు చాలా భయంకరం అయిపోయింది. ఒక్కోసారి లెఫ్ట్ సైడ్‌లో హార్ట్‌లో భయంకరమైనటువంటి పెయిన్ వచ్చేది. ఇక నా పరిస్థితి ఇంతేనేమో అని చాలా బాధపడ్డాను, భయపడ్డాను. అయితే నేను చాలామంది డాక్టర్స్ నాకు పరిచయం ఉన్నారు. వారిని అడిగాను. ఎవరు కూడా నాకు అంటే దీనికి పూర్తి సొల్యూషన్ చెప్పలేకపోయారు సార్. వాళ్ళేమన్నారంటే "నువ్వు ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వాడాలి. లేదంటే కొద్దిగా ఫుడ్ నియమాలు పాటించాలి" అన్నారు. అయితే సార్ కానీ మరి శాశ్వతంగా దీనికేమైనా పరిష్కారం ఉందా అంటే, శాశ్వత పరిష్కారం అయితే ఏమి లేదు. ఖచ్చితంగా నువ్వు ప్రతిరోజు ఇది వాడాల్సిందే టాబ్లెట్ అని చెప్పారు. అరే! ప్రతిరోజు టాబ్లెట్ వాడితే ఎట్లా అని నాకు చాలా భయమేసింది సార్. ఎందుకంటే అలోపతి మెడిసిన్ అనేది కరెక్ట్ కాదని మనకు తెలుసు కాబట్టి, నేను అంతకుముందు కూడా సార్ 2011లో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ వాడాను. కానీ పూర్తిగా నాకేం శాశ్వత పరిష్కారం రాలేదు. తర్వాత కొద్ది రోజులు వెస్టీజ్ ప్రొడక్ట్ వాడినా సార్. అది కూడా పూర్తిగా పరిష్కారం రాలేదు. కానీ మనకు ఈ మధ్యనే సార్ నేను ఒక 10 డేస్ బ్యాక్ నుంచి ఒక 15 డేస్ నేను మన వాడడం ప్రారంభించాను. 15 డేస్‌లో సార్ నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆ ప్యాంటప్ డి టాబ్లెట్ ఏదైతే ఉందో సార్, అది పూర్తిగా ఇప్పుడు బంద్ చేసినా సార్. కేవలం మన ప్రొడక్ట్ తోటే నాకు గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిపోయింది సార్. అదే విధంగా ఇంకోటేందంటే నాకు లెఫ్ట్ సైడ్ కాలు లాగేది సార్, నడుము నుండి కింది వరకు. అది కూడా చాలా భయంకరమైన నొప్పి. అదొస్తే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏసుకోవాలా సార్. అటువంటి సందర్భంలో ఇది మన ప్రొడక్ట్ వాడడం వల్ల సార్ ఇప్పుడు ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది. ఆ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది సార్. ఇంకొకటి సార్ నాకు ఎలర్జీ ప్రాబ్లమ్ ఉండేది. ఖచ్చితంగా నేను లివోసిట్రజిన్ ప్రతిరోజు వాడేవాడిని. లివోసిట్రజిన్ నైట్ ఏసుకోవాలా సార్. నైట్ ఏసుకుంటే నాకు
చాలా రిలాక్స్‌గా ఉండేది. అయితే ఆ గురక భయంకరమైనటువంటి గురక వచ్చేది సార్. ఈ లివోసిట్రజిన్ కూడా ఇది కూడా అలోపతి మెడిసినే. ఇది ఎన్ని రోజులు వాడమంటే డాక్టర్‌ని అడిగితే ఖచ్చితంగా ప్రతిరోజు వాడాలని అన్నారు. అది నాకు చాలా బా భయంగా ఉండేది. అయితే మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలర్జీ ప్రాబ్లమ్ కూడా కొద్దిగా క్లియర్ అయిపోయింది సార్. ఇంతకు ముందు ఉన్నట్టు కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. నాకు గ్యాస్ట్రిక్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. బ్యాక్ పెయిన్ ఒకటి పూర్తిగా తగ్గిపోయింది. ఇంకోటేందంటే సార్ ఇప్పుడు మన ఈ ఎలర్జీ ఏదైతే ఉందో సార్ అది కొద్దిగా నాకు చాలా ఆహ్, మంచిగా అంటే తగ్గిపోయింది సార్. ఇంకా పూర్తిగా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది సార్. మన ప్రొడక్ట్ ఇంకా నేను మా అమ్మ నాన్నకి కూడా వాడిపిస్తున్నాను. షుగర్, బీపీ పేషెంట్లు వాళ్ళు కూడా వాడుతా ఉన్నారు సార్. ఒక 1 వీక్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. మంచి రిజల్ట్ ఉంది సార్. చాలా థాంక్ యూ సార్. ఈ ప్రొడక్ట్ ఇచ్చినందుకు లయన్ సార్‌కు, అదేవిధంగా ఈ యొక్క ఆ ప్రొడక్ట్ నాకు పరిచయం చేసినటువంటి భూమన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. సూపర్. ఓకే సార్. నెక్స్ట్ నాగార్జున రెడ్డి సార్. మీకు ఆప్షన్ ఇస్తున్నాను. మీరు సీనియరు. కొత్త వాళ్ళకి మనం ఆప్షన్ ఇవ్వాలి. కొద్దిగా చూడండి సార్. సార్ ఓకే. నో ప్రాబ్లమ్ సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. నో ప్రాబ్లమ్. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చెప్పండి. లాస్ట్‌లో అవకాశం ఉంటే నాకు ఇవ్వండి సార్. అలా కాదు. మీరు చెప్పండి సార్. మీకు ఆప్షన్ సార్ ఇచ్చాను. ఓకే. సార్ ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. విషయం ఏంటంటే నా యొక్క టెస్టిమోనియల్స్ విజయవాడలో సార్ ఆ పర్సన్‌కి షుగరు నెక్స్ట్ దాంతో గ్యాంగ్రీన్ అవ్వడం జరిగింది సార్. ఒక పర్సన్ రిటైర్డ్ ఎంప్లాయీకి. ఆ పర్సన్‌కి ఇవ్వడం అతనికి క్యూర్ అయింది. అల్టిమేట్‌గా క్యూర్ అయింది. లాస్ట్ టైం కూడా షేర్ చేశా ఆ విషయం. ఇప్పుడు జరిగిన కొత్త విషయం ఏంటంటే వాళ్ళ మనవరాలుకి 11 ఇయర్స్. 11 ఇయర్స్‌లో స్కూల్‌లో 6th క్లాస్ చదువుతుంటే మెట్ల మీద నుంచి పడిపోయింది. మెట్ల మీద నుంచి పడిపోయిన తర్వాత ఆవిడకి జరిగిన విషయం ఏంటి అనంటే ఇక్కడ బోర్డ్ హెడ్ అదే తల నుదుటి పైన దెబ్బ తగిలింది. అక్కడ హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫుల్ చెకప్ చేయలేదు వాళ్ళు. వాడిని కట్టేసారు. ఓకే. క్లియర్ అయిపోయిందని పంపించేసారు సార్. అక్కడికి అది క్లియర్ అయిన ఒక 3 మంత్స్ తర్వాత కంటిలెళ్ళి చిన్న బ్లడ్ చిన్న రావడం అది రక్తం చెమ్మడం స్టార్ట్ అయింది సార్ వాళ్ళకి. రక్తం చెమ్మడం స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ అక్కడ హై స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 లాక్స్ ఖర్చు పెట్టారు. నాట్ యూజ్. ఆల్రెడీ 2 కళ్ళు పోయినట్లేని ఆ వినుకుడు ఉండదు. అంటే కళ్ళు ఉంటాయి. ఏవైతే కనుగుడ్లు ఉంటాయో పక్కి ఈ విధంగా వెళ్ళిపోయినట్లు, వాసిపోయినట్లు జరిగింది. ఇప్పటికే దగ్గర 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది. గుడ్లు కనపడతాయి. కానీ చెయ్యలకు పెట్టామంటే ఆవిడకి స్పర్శ ఉండదు. ఎవరైతే అతను ఉన్నారో నేను డ్యూటీ పర్పస్ విజయవాడ లాస్ట్ టైం అంటే ఒక 1 మంత్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉందేనంటే ఏజ్ ఎంత ఇప్పటికి 13 ఇయర్స్. ఓకే. 12 ఇయర్స్ యూజ్ చేయొచ్చు. ఏదైనా యూజ్ ఉంటదని ప్రయత్నించడం జరిగింది సార్. ప్రయత్నించడం జరిగిన తర్వాత ఇది యూజ్ చేసి ఇప్పటికి ఆవిడకి 34 డేస్ సార్. 1 మంత్ అబోవ్ జరిగిన తర్వాత ఆవిడకి యూజెస్ ఏంటంటే నిన్నే లైవ్‌లో వెళ్ళి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదైతే మనం చెయ్యెట్టిన తర్వాత ఆవిడకి స్పర్శ వస్తుంది. 2 కళ్ళు కనబడట్లేదు సార్ ఆవిడకి. స్పర్శ వస్తుంది. స్పర్శ రావడం నేను దీనికి ముందు ఏదైతే ఈ విధంగా మంచి రిజల్ట్ వచ్చిందని అంటే నేను నమ్మలేదు. అయినా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మిరాకిల్ అన్నారు. ఒకప్పుడు ముందు ఇప్పుడు 2 కూడా ఫోటోస్ ఉన్నాయి. నాకు షేర్ కొంచెం వేరే దగ్గర ఉన్న షేర్ చేయలేను. మన డైమండ్స్ గ్రూప్‌లో నేను ఆ విషయాన్ని షేర్ చేస్తాను సార్ విత్ రిపోర్ట్స్ అండ్ వాళ్ళు ఫిక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మంచి రిజల్ట్ సార్. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఉన్నారో వాళ్ళకి హ్యాపీనెస్ ఒకలాగా చాలా బాగా షేర్ చేసుకున్నాను. మంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. చాలా మంచి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే విన్న విషయాన్ని అంత ఈజీగా చెప్తున్నాను గానీ నేను మినిమం 2.5 అవర్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నా సార్ అది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యెస్ సార్. యెస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి. కేఎస్ ప్రకాష్ గారు. కేఎస్ ప్రకాష్ గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ మెడిశెట్టి రమణ గారు సార్.
సార్ మీకు ఆప్షన్ వస్తుంది, ఒకసారి చూడండి సార్. బాబా సార్ లైన్ సార్ ఒకసారి కోహోస్ట్ పెట్టండి సార్. హలో సార్ మీరు మాట్లాడండి సార్. రమణ సార్ మీరు మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, నా వైజాగ్ సార్ మాది. ఓకే సార్. మాది జగదీష్ గారు అని వైజాగ్ నుంచి అతను మనకి ఒకసారి వచ్చి మా క్లాస్ చెప్పారండి ఇది దాని గురించి. సార్ హలో సార్ చెప్పండి, మీరు మాట్లాడుతూ ఉండండి సార్. మీరు ఏం చెప్పాలనుకున్నారో మీ అయితే- రిజల్ట్ చెప్పండి సార్. అంటే ప్రజెంట్ మామూలుగా చెప్పారు, మేము ఇంకా అవి వేరే వాళ్ళకి ఇవ్వండి. ఎస్ సార్, ఎస్ సార్. కేవి హనుమకుమార్ గారు. సార్ కేవి హనుమకుమార్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికి శ్రీరామనవమి శుభ. ఎస్ సార్, ఎస్ సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదండి. వీడియో ఆఫ్ చేసుకోండి సార్, వీడియో ఆఫ్ చేసుకోండి. హనుమ్ కుమార్ సార్ వీడియో ఆఫ్ చేసుకోండి, సిగ్నల్ వస్తుంది. అంటే మాకు నెట్వర్క్ సరిపోతుంది. సార్ కొద్దిగా టవర్ ఉన్న ప్లేస్ కి వచ్చేయండి. ఈ లోపల ఇంకొకరితో మాట్లాడిస్తాను సార్. మీకు సిగ్నల్ లేదు సార్, మీకు సిగ్నల్ లేదు హనుమ్ కుమార్ సార్, సిగ్నల్ లేదు మీకు. బి సరోజ గారు టీచర్, బి సరోజ టీచర్. మేడం మీరు ఒకసారి మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, ఒకసారి చూడండి. హలో గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ నేను సరోజ, మాది జోగులమ్మ గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం సార్. అల్లంపూర్ నుంచే మాట్లాడుతున్నా సార్. నాకు 10 సంవత్సరాల కిందట బీపీ 140 అయ్యి ఆరోగ్యం బాగాలేకుండా అయింది. 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళితే 3 రోజుల తర్వాత నాకు మూతి ఎడమ సైడు వర్రెగా క్రాస్గా అయిపోతుంటది, కాలు చేయి పనిచేయదు. అయితే హాస్పిటల్ కర్నూలు తిరిగినాము, హైదరాబాద్ తిరిగినాము, తగ్గింది. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి తగ్గుతూ ఉంది, కానీ మధ్య మధ్యలో వస్తే 2 రోజులు కానీ 2 గంటలు కానీ ఒక 10 నిమిషాలు కానీ ఉంటుంది. స్కూల్లో నేను టీచ్ చేసేటప్పుడు కానీ పిల్లలు కొట్టుకున్నా, నేను ఏదైనా బాధపడ్డా, ఎక్కువ పని చేసిన, ఎక్కువ దూరం నడిచిన, మెట్లెక్కిన తర్వాత కడప దాటలేను, వచ్చినప్పుడు ఈ తిండి కూడా తినలేను, ఈ విధంగా ఉంటుంది. అయితే నాకు వనపర్తిలో ఉండే పవనం శ్రీనివాసులు మా బావ, ఆయన భార్యకు బాగలేకపోతే వాడిచ్చిండంట. తక్కువైందమ్మా నీవు వాడు, బాగుంటది, ఒక్కసారి వాడి చూడు, నీకు తగ్గకుంటే వాడొద్దు, తగ్గుతేనే వాడు అని నాకు పరిచయం చేసిండు. ఫస్ట్ మా బావకు అక్కకు థ్యాంక్ యూ సార్. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఫిబ్రవరి 11న స్టార్ట్ చేసిన సార్. ఇప్పటికి 53 రోజులు అయిపోయింది సార్. వాడిన నుంచి ఇప్పటి వరకు మూతి కానీ కాలు చేయి కానీ నాకు క్రాస్ కావడము, పని చేయకపోవడము జరగలేదు సార్. అయితే వాడేటప్పుడు నాకు చాలా నొప్పులు అనిపించినాయి సార్. అసలు కూర్చునే పార్ట్స్ పగిలి వాటి నుంచి రుసిక గారడము, నొప్పులు 4-5 రోజులు విపరీతంగా నొప్పులు, ఒళ్ళు నొప్పులు చాలా ఉన్నవి. అవి తగ్గడానికి నేను మళ్ళీ నాకు ఇచ్చిన పవనం శ్రీనివాసులు సార్ గారికి ఫోన్ చేసి బావ నాకు ఇట్లా అవుతుంది అని అంటే, లేదమ్మా అవి ఏ పార్ట్స్ మీద అయితే పనిచేస్తుంటాయో ఇవి సెల్స్ బాగలేవు, అక్కడ పనిచేస్తుంటది, ఆ విధంగా జరుగుతుంటది, కావలిస్తే నువ్వేమన్నా టాబ్లెట్ వాడు తగ్గుతుంది, ఓపిక వాడు అని అంటే నేను ఆ విధంగానే ఓపిక ఉన్నా. తగ్గినాయి సార్, ఇప్పటికైతే తగ్గినవి. ఈ 53 రోజుల్లో ఏమీ రాలేదు సార్. ప్రతి అమావాసకు నాకు ఇంకా వాయిలేసినట్టు ఆ విధంగా అవుతుండేది. అయితే నన్ను చూసి మా దగ్గర ఉన్న హెడ్ మాస్టర్ కొత్తగా వచ్చిండు, ఏమ్మా ఇన్ని రోజులు నీకు ఇట్లా వస్తుంది, ఎరుకలతోటి మందు పెట్టిస్తా అట్లా అంటే, సార్ మస్తుగా వాడిన నేను. ఉమాపతి నగర్ పోయి గుండు పాపల మందు తీసుకున్నా, ఎరుకల దగ్గర మందు తీసుకున్నా, నాటు మందులు తీసుకున్నా, హాస్పిటల్ తిరిగిన, అలోపతి వాడిన. ఈ విధంగా వాడుతుంటే వస్తుంటది, నాకు రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటది.
అయితే మొన్న ఇది వాడిన కాంటి క్యూరిసెల్ ప్రోడక్ట్ వాడిన కానుంటే మంచిగానే ఉంది సార్. అయితే నన్ను చూసి నీకు బాగుంది కదమ్మా అని మా హెడ్ మాస్టర్ కూడా వాడుతున్నాడు సార్. ఆయన ఒక 20 రోజులకి ఎక్కువ అవుతుంది సార్ వాడబట్టి. పవన్ సీన్ సార్ దగ్గరనే ఇప్పించుకొని వాడుతున్నాడు. ఇంకా పక్క వాళ్ళకు కూడా చెప్తున్నాం సార్ మేము. నాకు మొత్తం క్యూర్ అయి ఈ 3 నెలలు వాడిన తర్వాత బంద్ చేస్తే రాకుండా ఉన్నట్లయితే మా ఫ్యామిలీలో షుగర్తో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకందరికీ నన్ను చూస్తుండరు, మేము వాడతామనే దశలో ఉండరు వాళ్ళందరూ. నీకు పూర్తిగా తక్కువైతే ఒక 5-6 మంది మేము వాడి మా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటామని అడుగుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రూప్ లో ఉన్న లయన్ సార్ గారికి, కుదురు శ్రీనివాస్ సార్ గారికి, మేము కొత్తగా కాబట్టి అంతగా వినలేకపోతున్నాం, దీంట్లో మాకు వర్క్ ఉంటది కాబట్టి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్యూరిసెల్ ప్రోడక్ట్ వాళ్ళకు. ఎస్ మేడం, సూపర్ మేడం. సరోజ మేడం చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు మీకున్న మంచి టెస్టిమోనియల్స్ ని, మీకు ఉన్న ప్రతి దాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి ప్రశాంతి గారు. సార్ హ్యాపీ మార్నింగ్స్ ఆల్ లేడీస్. సరే సార్, చెప్పండి సార్, మాట్లాడండి. నా పేరు సూర్యప్రకాశ్ అని, విశాఖపట్నం. ఓకే నియర్లీ సార్. 4 సార్ లయన్ ప్రసాద్ గారి ద్వారాగా నేను జాయిన్ అయ్యాను సార్. సార్ 4th సార్ దగ్గర ఉన్నాను. మెయిన్ టెస్ట్ మోనల్ ఏంటంటే, నాకు కరోనా ఎఫెక్ట్లో కిడ్నీకి ఎఫెక్ట్ అయిందండి. మా ఫ్రెండ్స్ చాలామంది కిడ్నీ ఎఫెక్ట్ అయితే డయాలసిస్ దగ్గర వెళ్ళిపోవడం చూసాను నేను. ఇంకా నా పరిస్థితి అదే అనే పరిస్థితిలో ఉన్న టైంలో ఈ క్యూర్సెల్ ఆలకించిన తర్వాత సార్ వల్ల తిరుపతి వచ్చి అక్కడ ప్యాకెట్ తీసుకొని స్టార్ట్ చేశాను. మొన్న మా పాప టెస్ట్ మోనల్ తీస్తే 1.8 ఉండేది, ఇప్పుడు నార్మల్ అయిపోయిందండి. ఇది నా టెస్ట్ మోనల్, ఇది నా పరిస్థితి. సో థ్యాంక్ యూ క్యూర్సెల్ అండ్ థ్యాంక్ యూ సార్ లయన్ ప్రసాద్, ఆల్ లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. ఓకే సార్. నెక్స్ట్ అండి రాజశేఖర్ గారు. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నా పేరు రాజశేఖర్, హుస్నాబాద్ సార్ మాది. ఎస్ సార్. నాకు ఈ ప్రొడక్ట్ పోలోజు మాధవాచార్య అని మా మిత్రుడు అతను ఇచ్చాడు. నాకు 20 years నుంచి కాలుకు స్కిన్ ఎలర్జీ ఉండే సార్. సార్ చెప్పండి, మీరు చెప్తూ వెళ్ళండి సార్, మీరు చెప్పేసేయండి. మీరు నాకు 20 years కాలుకు స్కిన్ ఎలర్జీ ఉండే సార్. దీని కొరకు చాలా హాస్పిటల్ తిరిగాను సార్. నేను దాదాపు ఒక 2 లక్షల ఖర్చు పెట్టుకున్నాను సార్. మందులు వాడినంత చెప్పి ఉండేది, మళ్ళీ మందులు బంద్ చేసిన తర్వాత మళ్ళీ దురద వచ్చేది, నైట్ నిద్ర పట్టకపోవడం అని ఉండేది సార్. నాకు ఇది వాడినప్పటి నుంచి ఒక 15 days లోపే నాకు దురద మొత్తం తగ్గింది సార్. మంచిగా నిద్ర పడుతుంది. ఇప్పుడైతే బాగుంది సార్ ప్రోడక్ట్. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక బ్లాక్ మరకలు మొత్తం అవి కూడా పోతాయి నమ్మకం అవుతుంది సార్. మెయిన్ నాకు దురద తగ్గింది సార్, నిద్ర పడుతుంది సార్. మెయిన్ అది ఒక బ్లాక్ మరకలు అవి కూడా పోతాయి నమ్మకం సార్. మా అమ్మ కూడా బాగుండే సార్, మా అమ్మ కూడా కిల్ ఎలర్జీ ఉండే, ఆమె కూడా తగ్గింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోడక్ట్ నాకు అందజేసిన లైన్ సార్ గారికి, టీంకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ అండి కార్తిక్ గారు. కార్తిక్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఆల్రెడీ, మీ మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడండి. ఎంత గట్టిగా కార్తిక్ గారు మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ గండి స్వరూప అండి. కార్తిక్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఉంది, మీరు మాట్లాడండి. ఓకే, మీకు మాట్లాడడం తెలియట్లేదు. ఓకే అండి. నెక్స్ట్ గండి స్వరూప గారు.
సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం, మాట్లాడండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. రైట్ మేడం, చెప్పండి. మా అప్లైన్ వచ్చి వీరబాబు సార్ అండి. ఓకే మేడం, చెప్పండి. యాక్చువల్ గా జరిగింది అంటే నేను ఒక 3 టెస్టిమోనీస్ నేను ఇచ్చిన వాళ్ళవి చెప్పాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఒకటేమో మన కొంతమూరు దగ్గర ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ అయింది సార్. ఆయనకి ఫస్ట్ మేము ఇచ్చిన ఒక ప్యాక్ ఇచ్చాం సార్. 2 days ఆయన 2 ప్యాకెట్స్ వాడేశారు సార్. వాడిన తర్వాత కొంచెం రిలీఫ్ కనిపించింది. నిన్న 29th ఆయన టెస్ట్‌లకి వెళ్తే కొంచెం ఏదో పాయింట్స్ కొంచెం తగ్గినట్టే అనిపించినాయి అంట సార్. అయితే మళ్ళీ ఈ తీసుకున్నారు సార్. సెకండ్ ప్యాక్ కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారండి. ఆయన ఇంప్రూవ్మెంట్ కనిపించింది కదా మేడం. ఈ ప్యాక్ వాడాక కూడా నాకు ఇంకా బాగా కనిపిస్తే నేనే లైవ్ లో వచ్చి టెస్టిమోనీ చెప్తాను అని చెప్పారు సార్. తర్వాత ఈతకోటలోని శ్యామ్ ప్రసాద్ గారు అనేసి ఆయనకి ఆయాసం, కిడ్నీ ప్రాబ్లం, తర్వాత లంగ్స్ లో వాటర్ ఫామ్ అవటం, హై షుగర్ ఉండేది సార్. హలో ఎస్ మేడం, మీరు చెప్తూ వెళ్ళండి మేడం, చెప్పండి హై చెప్పండి. షుగర్ ఉండేది సార్. అయితే ఆయన కూడా ఇలాగే నేను ఇద్దరు ఇంచుమించుగా ఒక 1 డే 2 days డిఫరెన్స్ లో ఇచ్చాను సార్. ఈ ఈతకోటలో ఉన్న ఆయనకైతే ఆయాసం అంటే చాలా 80% చాలా బాగా ఉన్నారు సార్. ఎందుకంటే హాస్పిటలైజ్డ్ అయ్యి 20 days హాస్పిటలైజ్డ్ అయ్యి ఇంటికి వచ్చారు సార్. ఇంకా వస్తే వాళ్ళ మిస్సెస్ కూడా అంత భయపడిపోయేవారండి. చాలా ఏంటంటే చాలా క్రానిక్ అయిపోయిందండి ఆయనదైతే. అయితే ఆయనకి ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే సార్, కాళ్ళు స్వెల్లింగ్ లేదు సార్ ఫస్ట్. తర్వాత ఆయాసం కూడా కొంచెం ఇదండి, షివరింగ్ ఉండేదంట సార్. చాలా షివరింగ్ తగ్గిందంటండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఒక 4 packs వాడానంటే ఖచ్చితంగా నార్మల్ అయిపోతాను అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. నిజంగా దేవుడు మనకి ప్రాణం అదే ఊపిరిచ్చారు అని అంటే సెల్ కేర్ అయితే నిజంగా నేను మనుషులకి లైవ్ గా ఉంచుతుంది సార్. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మెయిన్ టెస్టిమోనీ ఏంటంటే సార్, నేను అసలు ఐడి వేసింది మనకు వీరబాబు సార్ వచ్చి చెప్పారండి. అంతకుముందు నా దగ్గరికి కాన్సెప్ట్ చాలా సార్లు వచ్చినా నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. కానీ ఈ టెస్టిమోనీస్ వచ్చి వీరబాబు సార్ చెప్పినప్పుడు సరే నేను ఐడి వేసుకొని ముందు మా బాబుకు వాడతాను అని చెప్పి మా బాబుకి వాడించాను సార్. మా బాబు 27 years సార్. చెవులో నుంచి పస్ వస్తూ ఉండేదండి. అది ఇన్ఫెక్షన్ వల్ల ఏమో తెలియదు సార్. చాలా పెయిన్ వచ్చేస్తుంది సార్ వాడికి. చాలా పెయిన్ వచ్చేస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపిస్తే డ్రాప్స్ ఇచ్చారండి చాలా. అయినా సరే తగ్గేది కాదు సార్. అది ఎండిపోయి ఇంతంత ముద్దలాగా వస్తూ ఉండేదండి. మెయిన్ దాని గురించి వాడికి బ్యాక్ పెయిన్ ఒకటి స్టార్ట్ అయింది సార్. ఇవి 2 ఇది చేసి ముందు నేను ఫస్ట్ వాడితేనే కదా నేను ఎవరికన్నా ఇవ్వగలను అని చెప్పి అది వాడించాను సార్. వాడిస్తే వాడికి ఫస్ట్ ఇయర్ ఈ రోజు క్లీన్ అయిపోయి అస్సలు వాడికి ఇంకా అసలు పెయిన్ లేదు సార్ అసలు. దాని తర్వాత వీళ్ళిద్దరు ఈ 3 టెస్టిమోనీస్ అసలు నేను డైరెక్ట్ గా చూసి ఎంత హ్యాపీగా ఉన్నదంటే సార్, నేను ఫస్ట్ ప్రోమో అందరికీ ఇచ్చేసాను సార్ ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ ప్రోమో ఈ 2 days లో నేను మళ్ళీ ఆర్డర్ పెడుతున్నాను సార్. నెక్స్ట్ చాలా మందికి లైవ్ గా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు సార్. మంచి మంచి టెస్టిమోనీస్ అన్నమాట సార్. అందరు క్రానిక్ కేస్. ఓకే మేడం, మీ మైక్ మీరే మ్యూట్ చేసేసుకున్నారండి. ఓకే, రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి టెస్టిమోనియల్స్ ఇచ్చారు. సూపర్ మేడం, మీ ఆనందం కూడా మాకు కనిపిస్తూ ఉంది మీ మాటల్లో. సతీష్ గారు, సతీష్ సార్ మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. మళ్ళీ మీరు మ్యూట్ చేసుకున్నారు, చూడండి సార్ ఒకసారి వచ్చింది చూడండి. రైట్ సార్, మీకు ఎందుకు రావట్లేదు మీకు? సార్ ఎస్ సార్, మాట్లాడండి సతీష్ గారు. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్. నాది పెన్పహాడ్ గ్రామం, విలేజ్ పెన్పహాడ్ సార్. సార్ అయితే నాకు పరిచయం చేసింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి రేస్ రవి గారు సార్. మా అప్లైనర్ వచ్చేసి మన వెంకటరమణచారి గారు సార్, మిర్యాల కూడా. సార్ వాస్తవానికి ఏంటంటే సార్, ఇది నేను ఆర్ఎంపీగా చేస్తున్నాను సార్.
మా గ్రామంలోనే. అయితే కిడ్నీ పేషెంట్ సార్. ఆమెకు ఒక 4 ఇయర్స్ నుంచి హాస్పిటల్ తిరుగుతుంది సార్. ఇదివరకు ఆమె హెర్బల్ ఏదో వాడితే టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీ మీద పడిపోయి సైజ్ చిన్నగా అయిపోయింది సార్. 2 కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోయినాయి. అప్పుడు 5.6 అట్లా ఉంది సార్. 6 పాయింట్ అట్లా రన్ అవుతుంది క్రియాటిన్. అయితే ఆమె టాబ్లెట్లే యూజ్ చేస్తుంది సార్. దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి సార్ ఇప్పుడు. రీసెంట్గా ఏమైందంటే సార్, ఆమె ఏం తినలేకపోతుంది సార్. తింటే కూడా వాంతులు అయ్యే పరిస్థితి అవుతుంది. అయితే వాళ్ళ బాబు పిలిచి, అన్నయ్య కొంచెం ఏం చేద్దామో కొంచెం ట్రీట్మెంట్ చేయండి అంటే ఒక సెలైన్ పెట్టేసి వాంతులు అవడానికి ఇంజెక్షన్ చేశాను సార్. అయినా కానీ కంట్రోల్ కాకపోతే నేను రిఫర్ చేశాను సార్ హైర్ సెంటర్కు. వాళ్ళు అక్కడికి పోవడం జరిగింది. పోయిన తర్వాతకి డాక్టర్ గారు చూసి, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందమ్మా, మేము 100% డయాలసిస్ చేయాలి. క్రియాటిన్ ఎంత ఉన్నది సార్? 11.5 సార్ క్రియాటిన్. 11.5 క్రియాటిన్ ఉంది. హెచ్బి చాలా తగ్గిపోయింది సార్. 3.4 హెచ్బి ఉంది. డబ్ల్యూబీసీ వచ్చేసి 19,900 ఉంది సార్. చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది. ఈవెన్ టేకప్ చేయడానికి చాలా కష్టం. షుగర్ కూడా ఇది చూపిస్తుంది సార్, 280 చూపిస్తుంది. ఇక్కడ అయితే డబ్బులు ఖర్చు అయితే మనిషి కూడా బ్రతకడం కష్టం, మీరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి సార్ పంపించడం జరిగింది సార్. వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాతకి నేనేం చేసినంటే, సరే మీరు ఖమ్మందానికి వెళ్ళొచ్చారు కనుక మళ్ళీ నీ సూర్యాపేటలో కూడా నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉండు, ఆయన దగ్గర తీసుకుపోదని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గర తీసుకుపోవడం జరిగింది సార్. జరిగిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఆ రోజు ఒక 14,000 రూపాయలు పెట్టి మెడిసిన్ తీసుకోవడం, ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఆ సార్ కూడా అదే చెప్పాడు సార్, ఫైనల్ స్టేజ్ అమ్మా, ఇది 11.5 అంటే చాలా ఎక్కువ, డయాలసిస్ 100% చేయాలి, దానికి తప్ప వేరే రూట్ లేదు, చాలా కష్టం ఈ కేసు, ఎందుకంటే ఆమె ఏజ్డ్ పర్సన్, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. అయితే వాళ్ళేం ఆలోచించారంటే, డయాలసిస్ చేసినా కానీ ఏమో బ్రతకరు కనుక మరి ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ నా సలహా కోరడం చేశారు సార్ వాళ్ళు. నేను ఒకటే చెప్పాను సార్, సార్ మరి అమ్మ ఇట్లా ప్రొడక్ట్ ఉంది క్యూర్సెల్ అని చెప్పి, న్యూ యంగ్ క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ ఉంది, నాకు నమ్మకం ఉంది 100% నువ్వు బాగా అవుతావు, కాబట్టి నేను ఏం చేస్తుంటా, నేను నీకు రిఫర్ చేస్తున్నా, నేను నా మీద నమ్మకం ఉంచి ఇది వాడు, సరే ఎవరో నీకు తెలియకపోవచ్చు, ఎక్కడో నీకు తెలియకపోవచ్చు, నా మీద నేను మంచి డాక్టర్, నీకు ఏదైనా సార్ నీకు మంచి చేస్తా కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాడని చెప్పేసి నేను ఏం చేశాను సార్, తెప్పించేసి అది వాడడం ప్రారంభించింది సార్. ఇక ఏం వాడట్లేదు సార్ ఆమె, మనది వాడడం ప్రారంభించిన, అది ఉదయం ఒక సగం సాచెట్లో సగం ఉదయం సగం రాత్రి యూజ్ చేపించాను సార్. అలా యూజ్ చేపిస్తున్న కొద్దీ ఒక 10 days తర్వాత సార్ ఆమెకు ఇదివరకు అసలు గ్లాస్ వాటర్ కూడా తాగితే వాంతులే సార్. ఆశ్చర్యం ఏమనిపించింది, ఒక 10 days తర్వాత కొంచెం వాటర్ తాగడం ప్రారంభించింది సార్. వాటర్ తాగినా వాంతులు అవ్వట్లేదు, వాంతులు ఆగిపోయినాయి పూర్తిగా. నెక్స్ట్ జావ తాగుతుంది, మంచిగా కొంచెం పర్లేదు అనిపిస్తుంది సార్, ఉదయం సాయంత్రం జావ తాగుతుంది. ఆ తర్వాత నేను ఏం చేశాను సార్, 20 days సార్, కరెక్ట్ 20 days February 24th మీ హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది. నేను ఆ తర్వాత March 14th నేను బ్లడ్ టెస్ట్ చేయించాను సార్. ఎట్లుంది కండిషన్, కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా, క్రియాటిన్ తగ్గిందా పెరిగిందా చూద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిస్తే అసలు ఆశ్చర్యం ఏంటంటే సార్, అసలు మిరాకిల్ జరిగింది సార్. 20 daysకే సార్ 11.5 క్రియాటిన్ 9.2కి వచ్చింది సార్. 9.2కి వచ్చింది. ఇంకా గొప్ప మిరాకిల్ ఏంటంటే సార్, వాస్తవానికి అసలు డబ్ల్యూబీసీ కంట్రోల్కి వచ్చింది సార్. 19,900 నా డబ్ల్యూబీసీ 7,000కి వచ్చింది సార్. నెక్స్ట్ ఆమె హెచ్బి ఉంది 3.4 ఉంది సార్. ఇది 24th February 24th March 14th కల్లా 4.6కి వచ్చింది సార్ హెచ్బి. అదొకటి నాకు మిరాకిల్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి సార్, ఆమెకు షుగర్ అప్పుడు 280 అట్లా మెయింటైన్ అయింది సార్. ఇప్పుడు షుగర్ వచ్చేసి 116 ఉంది సార్. అసలు నాకు అద్భుతం అనిపించింది, అబ్బా ఇంత గొప్ప మెడిసిన్, అసలు నిజంగా వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయారు సార్. ఆ తర్వాత ఆమె అట్లే రన్ చేస్తుంది. మళ్ళీ మొన్న రీసెంట్ గా April 1st నేను చేయించాను సార్. ఇది ఇంకా గొప్ప మిరాకిల్ ఏంటంటే సార్, అసలు 6.2కి వచ్చింది సార్ క్రియాటిన్. అద్భుతంగా పనిచేస్తుంది సార్ మెడిసిన్, అసలు బ్యూటిఫుల్. ఆమె ఈ రోజు 3 పూటలు తింటుంది సార్, హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి మెడిసిన్ వాడట్లేదు, ఏ డాక్టర్ కాడికి వెళ్ళట్లేదు. ఆమెకు అసలు చాలా గొప్పగా బాగైంది సార్. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం సార్. చాలా గొప్ప ప్రొడక్ట్ మనకు నిజంగా మన భారతదేశానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా, లైన్ ప్రసాద్ గారికి, అలాగే కాదర్ సార్ గారికి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. నిజంగా మీరు చెప్తున్నదంతా కూడా మీ ఆనందంలో వ్యక్తపరుస్తున్న ఇది, ఆ తీరు మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు సార్ ఒకసారి మీరు తీయించినటువంటి ఆ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయండి సార్. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఒక సతీష్ గారికే కాదండి, ఇది మామూలుగా మనం ప్రతి వారం చెప్తూనే ఉంటాము. మీకు వస్తున్న ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ని మన అందరికీ, మన టీమ్ లైన్స్ కానీ ఈ భారతదేశంలో ఎవరికైనా ఉపయోగపడుతుందండి. మీరు బిఫోర్ ఆఫ్టర్ అన్నది, అది వీడియో రూపంలో ఉన్నవైతే వీడియో తీయండి,
లేదా అవి ఫోటోలు తీసేవైతే ఫొటోస్ తీసి మీరు కానీ అందరికీ మనకు షేర్ చేయగలిగితే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా రిలేట్ చేసుకోగలరండి. అది వాళ్ళు చాలా సంతోషపడే విషయం కూడా. మన టీమ్ లైన్స్ నుంచి అలాగే మన సౌత్ సైడ్ నుంచి కూడా ఇన్ని రిజల్ట్ ఇస్తున్నందుకు అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. అది కొంచెం వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. ఓ ఇలాగుంది కాబట్టి మాకు అవుతుంది కదా అన్న ఉద్దేశం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, బాబా సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, సతీష్ గారు చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. నెక్స్ట్ అండి అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ రెడ్డి సార్, మీకు ఆప్షన్ వచ్చింది చూడండి సార్ ఒకసారి. అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఒక 35 years నుంచి డిస్క్ ప్రాబ్లం ఉంది, నొప్పి, నడుము నొప్పి, మళ్ళీ కాలు నొప్పులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి సార్ మా వాళ్ళకి. హలో, చెప్పండి సార్. ఎస్ సార్, నడుము నొప్పి వినిపిస్తుంది, ఎక్కువ ఉంది చెప్తూ సార్. ఉండండి. మోకాలు 2 ఆపరేషన్ చేసినాం సార్ హైదరాబాద్ హాస్పిటల్లో. అయినా కానీ నొప్పులు ఏం తగ్గలేదు సార్. అవి మళ్ళీ మామూలుగానే ఉన్నాయి. వాళ్ళకి తట్టుకోలేనంత భరించలేనంత నొప్పి ఉంది సార్. ఆ క్యూర్సెల్ వాడితే ఆ రాడ్ లో 1 kg వరకు వెయిట్ ఉంటాయి సార్ 2 కలిసి. దానికి ఏం ప్రాబ్లం లేదా సార్? వాడొచ్చా ఇది క్యూర్సెల్ అని? రాడ్లు స్టీల్ రాడ్లు ఉంటాయి సార్ లోపల మోకాల్లో. ఎస్ సార్, ఎస్ సార్. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మామూలుగా మనకిది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు సార్. మీద అదొక విషయం మీరు తెలుసుకోవాలి. ఎవరైనా వాడచ్చు సార్, దీన్ని ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, అందరూ కూడా వాడచ్చు. ఈ క్వశ్చన్ లాస్ట్ వీక్ కూడా వేశారు ఆల్రెడీ. బాబా సార్ దానికి ఆన్సర్ చేశారు. మన మెంటర్, మనకి హెల్త్ గురు, ఎవరైనా వాడచ్చు సార్. దీని తర్వాత మీరు సపరేట్ గా ఒకసారి మళ్ళీ మీ సీనియర్స్ తో పాటు కాంటాక్ట్ చేసి మీరు ఒకసారి మళ్ళీ ఇది చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, అనిల్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగ మల్లేశ్వరరావు గారు, మీకు ఒకసారి అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ముందుగా ఈ ప్రొడక్ట్ ని మనకి సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి లైన్ గారికి పాదాభివందనం చేయాలండి మన జూమ్ తరఫున. ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఫ్యామిలీలో అది జరిగింది. సరే, నా ఫ్యామిలీ సంగతి పక్కన పెడతాను. ఒక మిరాకిల్ చెప్పాలని నేను ఈ రోజు మీతో పంచుకుంటున్నానండి. బాపట్ల అండి మాది. మా దగ్గరలో బుద్ధావన విలేజ్ ఉంది. డాక్టర్స్ డిసైడ్ చేశారు 5th stage లో ఉంది క్యాన్సర్, మీరు ఎవరు కూడా ఇంకెక్కడికి వెళ్ళినా వేస్ట్ అని చెప్పేశారండి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పేద కుటుంబం అవటం వల్ల ఇంటికి వచ్చేసారు. కొద్ది పెద్ద ఆవిడ, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చాలా ఇబ్బందిగా ఉందామండి. ఒక జామకాయ అంత సైజు గడ్డ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంది. రోజుకి పెరిగిపోతా ఉందండి అది. సరే, ఇలాగే ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయితే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత చూసి చెప్పానండి మన ప్రొడక్ట్ గురించి. చాలా బాగా విన్నారు వాళ్ళు. ఏదో ఆశ, ఎన్నో వాడామండి, ఇంకా లేదన్నారు. 5th stage అండి అని చెప్పారు. సరే, GGH గుంటూరులో పేట నాగేశ్వరరావు గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ. ఆయన కూడా నేను స్టేటస్ లో పెడితే నా నెంబర్ వాళ్ళకి పెట్టి పదే కలవమని చెప్పారు. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సార్ తగ్గిపోయినా పర్లేదు, ఆ గడ్డ అనేది పెరగకుండా ఉంటే చాలు సార్ అని ఎంతో బాధ అన్నారండి. ఆ పాయింట్. సరేనమ్మా, ఇబ్బంది ఏం లేదు, మీరు వాడండి అని చెప్పాను. ఆ 2 ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చి 2 పూట్ల వాడమని చెప్పామండి. కరెక్ట్ గా 10వ రోజు ఫోన్ చేశారండి నాగేశ్వరరావు గారు. వాళ్ళు చేయలే, నాకు ఎవరైతే సజెస్ట్ చేశారో గుంటూరు GGH హాస్పిటల్లో ఉండే వ్యక్తి నాకు ఫోన్ చేశారు. సార్ మిరాకిల్ సార్, అద్భుతం సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి, ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉందండి అని నాతో షేర్ చేశారు. తర్వాత నేను ఫోన్ చేద్దామని ప్రయత్నం చేశాను. వాళ్ళు ఎందుకో మరి బిజీలో ఉండి నాతో ఫోన్లు ఎత్తలా. తర్వాత ఒక 20 రోజుల తర్వాత దురద అనేది స్టార్ట్ అయిందంట. పెరగకుండా తగ్గిపోతూనే దురద స్టార్ట్ అయిందంట. వాళ్ళు ఏదో కొద్దిగా కంగారు పడి మళ్ళీ ఆయనకే ఫోన్ చేశారంట, గుంటూరు GGH ఆయనకి. ఆయన ఏమన్నారంటే, దురద వస్తుంది అంటే అక్కడ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి అని చాలా ఆనందంగా చెప్పారంట ఆయన. నాకు ఫోన్ చేసి, నాగమల్లేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి మిరాకిల్ ఇచ్చారు సార్ మీరు, నిజంగా మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానంటే, నేను డాక్టర్ని కాదు, నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను సార్. అసలు టీచింగ్ ఫీల్డ్లో ఉండి నాకు మెడిసిన్ సంబంధం లేదు, తెలియదు కూడా. అలాంటిది మన క్యూర్సెల్ ఏదో మా ఇంట్లో వాడాను కదా, అందరికీ తగ్గింది కదా అని నేను స్టేటస్లో పెడితే అలా చూసి చాలా మంది ఫోన్ చేసి ఇవాళ తీసుకుంటున్నారు సార్. ఆ క్యాన్సర్ అనేది నిజంగా ఒక మహమ్మారి, ప్రపంచంలోనే ఒక మహమ్మారి ఏంటంటే క్యాన్సర్ అన్నమాట. నేను ఈ 2-3 రోజుల్లో ఇంటికి కలుస్తానండి, వెళ్ళి ఆమెతో మాట్లాడి మనకి చిన్న వీడియో చేసి మనందరికీ దాన్ని షేర్ చేస్తాను సార్. ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు కొద్దిగా ఎమోషన్ అవుతున్నాను.
కాబట్టి లైన్ సార్ గారికి, కాదరవల్లి గారికి, మెరావలి గారికి, శ్రీహరిరావు గారికి, నన్ను జాయిన్ చేసిన సుధాకర్ గారికి కోటి వందనాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి మేడం లలిత గారు, మీరు మార్నింగ్ నుంచి హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మీకు ఒకసారి ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. లలిత గొజ్జ గారు. ఓకే, ఆ వచ్చే లోపల తర్వాత శంకర్ ఎన్డిటి అండి. శంకర్ ఎన్డిటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. నా పేరు శంకర్ ఫ్రమ్ పలమనేరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. నా టెస్ట్ మోడల్ ఏంటంటే టోటల్ గా 3 టెస్ట్ మోడల్స్ ఒక 2 minutes 3 minutes లో కంప్లీట్ చేసుకుంటాను. సో నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేసినటువంటి మన ఈశ్వర్ సార్ హైదరాబాద్. సో నెక్స్ట్ శేఖర్ సార్ గారు మదనపల్లి. నెక్స్ట్ కుదురు శ్రీనివాస్ సార్ గారు మన తిరుపతి. సో ఈ ప్రోడక్ట్ అంటే మా అమ్మగారికి ఒక 4 years నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బెడ్ పరిస్థితి అనమాట. పైకి లేలేదు, మోకాలు నొప్పులు. సో పిఈఎస్ కుప్పంకి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. 4 lakhs ఖర్చు అవుతుందన్నారు. సో ఇంకా నేను చేయలేటువంటి పరిస్థితి. అక్కడ నుంచి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ హోమియోపతి, అలోపతి అన్ని టోటల్గా నాటు వైద్యం అన్నీ చేయించాను. సో ఎక్కడ రిజల్ట్ లేదు. సో ఇంకా నాకు నా నమ్మకం ఏంటంటే సో మాత్రలు, ఇంజక్షన్లు ఇవంతా చేయించకూడదు. ఆపరేషన్ చేయిస్తే మళ్ళీ తిరిగి మామూలు పరిస్థితికి వస్తుందో లేదో అని ఒక భయంతో నేను చేయించలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మన సార్ గారు పరిచయం చేశారు. సో ఈ ప్రోడక్ట్ మనం మా అమ్మకి ఇవ్వడం ద్వారా 75% వితిన్ 20 daysలో బ్యాక్ రావడం అనేది చాలా నాకు ఆనందంగా ఉంది. సో ఏంటమ్మా ఎలా ఉంది ప్రోడక్ట్ వాడుతున్నావు? ఏమంటే మా అమ్మ ఆనందము అంతా ఇంత కాదు. సో చాలా హ్యాపీగా నాతో మా అమ్మ చెప్తా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మామూలుగా అయితే 2-wheelerలో 2 మనుషులు పట్టుకొని పైకి కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో ఇంకా తీసుకున్నట్టయితే ఇప్పుడు మా అమ్మాయి 75% పైకి లేసి గేట్ పెట్టుకొని ఎవరు సపోర్ట్ లేకుండా పైకి లేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి మన సార్ గారికి అందరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా వైఫ్ గారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. మేము వాడేది 50% మా అమ్మగారికి ఇచ్చి 50% మేము యూజ్ చేసినాము. అంటే టోటల్గా 4 packetsలో. మా భార్యకి ఎలా ఉందంటే గ్యాస్ట్రిక్ 100% 12 daysలోనే తిన్న తర్వాత వామిట్ వచ్చేది. అది కూడా క్యూర్ అయిపోయింది. అది ఏమాత్రం కావటం లేదు. సో గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ అయింది. నెక్స్ట్ తీసుకుంటే నా సమస్య అయితే నేను పౌల్ట్రీ ఫీల్డ్లో నైట్ 1 గంట వరకు మేలుకోవాలి, 12 వరకు మేలుకోవాలి, ఇలా ఉండేది. ముఖమంతా ముడతలు వచ్చేసి కళ్ళు మసకగా ఉండేది. ఇప్పుడు 12 daysలో మేము వాడడం ద్వారా అవంతా క్యూర్ అయ్యేసి నాకు ఇప్పుడు పూర్తిగా ముఖంలో ముడతలంతా పోయింది. నేను వీడియోస్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేస్తాను. ఫోటో తీసి పెట్టుకున్నాను. సో ఇంకా తీసుకున్నట్టయితే నా యొక్క ప్రాబ్లము ఏంటి అంటే బ్యాక్ పెయిన్స్. బండిలో 2-wheeler ఎక్కువ తిరగడం ద్వారా బ్యాక్ పెయిన్స్ వచ్చేది 13 yearsగా. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అనేది 100% క్యూర్ అయింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ పెయిన్స్ టోటల్గా పెయిన్స్ కూడా కంట్రోల్ అయింది. చాలా సంతోషంగా ఉంది సార్. సో ఇంకా మా అమ్మకి ఇంకా నాకు తెలిసి 100%కి 200% నాకు నమ్మకం వచ్చేసింది. మా అమ్మ లేచి నడుస్తుందని. సంతోషం సార్. చాలా ఈ ప్రోడక్ట్ ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి మన లైన్ సార్ గారికి నాకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అరవింద్ ఆర్థో హాస్పిటల్ అని ఉందండి. అరవింద్ ఆర్థో హెచ్ఎస్పి. అరవింద్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూస్తారా? ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్. మన క్యూర్సెల్ ఫ్యామిలీ సభ్యులందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ అవకాశం గోకవరం వీరబాబు గారు ఇచ్చారు సార్. ఇది
ఫ్యూచర్ లో మా ఫ్రెండ్ ఆయన నాకు గత 8 సంవత్సరాల నుంచి షుగర్ తో బాధపడుతున్నాను సార్. అది ఎప్పుడు 250 ఫాస్టింగ్ కూడా 250 అలా ఉండేది సార్. అయితే ఇది ట్రై చేద్దాం కదా అనేసి నేను ఇంకా ఇది స్టార్ట్ చేశాను సార్. అయితే షుగర్ కంట్రోల్ అయ్యింది. దాంతో పాటు నా కంటి చూపు అంటే నేను బైబిల్ చదవాలంటే స్పెట్స్ పెట్టుకునేవాడిని సార్. అటువంటిది ఒక రోజు నాకు తెలియకుండానే స్పెట్స్ లేకుండా చదువుతున్నాను బైబిల్. చదివి గమనించారు స్పెట్స్ లేదు కదా, అయ్యో స్పెట్స్ లేకుండా చదువుతున్నాను ఏంటి అని అప్పుడు అనుకున్నాను అనమాట. అంటే ఇది షుగర్కే కాదు, మా కంటి చూపు కూడా బాగుంది అనేసి అనుకున్నాను సార్. అలాగే చిన్న చూపు మచ్చలా ఉండేది సార్ చేతి మీద, అది కూడా మాయమైపోయింది. తర్వాత ఏదైనా ఎన్వి తిన్నప్పుడు కొంచెం పైల్స్ ప్రాబ్లం నాకు కొంచెం పైకి వచ్చినట్టు ఉండేది సార్, అది కూడా క్లియర్ అయిపోయింది సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, అది కూడా క్లియర్ అయిపోయింది సార్. ఈ ఈ యొక్క ప్రోడక్ట్ ఇచ్చినటువంటి వీరబాబు గారికి నిజంగా మేము రుణపడి ఉంటాం సార్. అలాగే ఈ మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మన లీడర్లందరికీ కూడా మనం రుణపడి ఉంటాం సార్. ఈ మందు తయారు చేసినటువంటి కంపెనీ వాళ్ళకి నిజంగా మన హ్యూమన్ ప్రతి బీయింగ్ అందరూ కూడా రుణపడి ఉంటారు సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. నిజంగా ఇది మన ఒక అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తూ ఉంటారు సార్, తనికెళ్ళ బర్ని డైలాగ్. చాలా సైలెంట్ గా కొట్టాడురా, చాలా చక్కగా కొట్టాడురా అనుకుంటారు. అలాగే ఇది ఎటువంటి అడవులు లేకుండా ప్రతి ఒక్క వ్యాధిని కూడా చాలా క్లియర్ గా చాలా నీట్ గా ఒక 20 days 30 days లో రిజల్ట్ వస్తుంది సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. నిజంగా మన ఫ్యామిలీ అందరికి, మన ఫ్యూచర్ ఫ్యామిలీ లీడర్స్ కి అందరికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్ థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఇంక ఇవాళ లాస్ట్ టెస్ట్ మనకి పొందర బలరాం గారి నుంచి అండి, పొందర బలరాం గారి నుంచి. ఎందుకంటే సార్ మనం టైంలోనే మాట్లాడుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది, అయినా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఇంకొకరితో మాట్లాడుకుందాం సార్. పొందర బలరాం గారు సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను ఒక అదే పర్లాకేన్ లైన్ లో ప్రోడక్ట్ ఒకరికి ఇచ్చాను, ఆవేశం ఉన్నాను. ఆస్మా అంటే ఏ సెటింగ్ ప్రాణం ఎగిరిపోద్ది అన్న టైప్ లో వాళ్ళు ఉన్నారు, కొద్దిగా టెన్షన్ లో ఉన్నారు సార్. వాళ్ళు అనుకోకుండా మా ఊరు సైడ్ వెళ్ళి అనమాట. ఏంటి మా మదర్ గారికి ఏమైంది అని అంటే ఇలాంటి అయిందని చెప్పాడు సార్. ఇచ్చి సుమారు ఈ రోజుకి 6 రోజులు అవుతుంది సార్. నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుండి తెచ్చారు, ఎక్కడి నుండి తయారవుతుందని అడిగితే ఇప్పుడు అమ్మకి ఎలాగొందరని అంతే ఆ విషయం అడగా నేను కొంచెం టెన్షన్ పడిపోయాను సార్. ఏమైంది కొన్ని ఏమైంది అమ్మకి ఏమైంది అని అంటే ఈ రకంగా చాలా చాలా కోలుకుందు, ఎక్కడి నుండి తెచ్చే ఈ ప్రోడక్ట్ అని అంటే ఇది క్యూర్ సెల్, ఇది అవుట్ ఆఫ్ నుండి వస్తుంటది అది అని చెప్పాను సార్. సూపర్గా ఉంది సార్. ఆవిడకి రిజల్ట్ అంటే ఎక్సలెంట్ గా వచ్చింది సార్. ఆవిడకి చాలా సరదా పడిపోతున్నాడు సార్ వాడు. వాళ్ళ అబ్బాయి 2 ప్యాకెట్లు ఇచ్చాను, అతనికి కూడా ఒక కిడ్నీ లైట్ గా ప్రాబ్లం ఉందంట, అతను యూజ్ చేస్తున్నాడు. తొలి మీద కంటే నాకు కొద్దిగా బాగుంది అని అంటున్నాడు సార్. ఇది తెచ్చినందుకే దండం మొక్కుతున్నారు సార్. సరేలేరా అమ్మగారు తగ్గింది కదా, తగ్గితే ఒక ప్యాకెట్తో మీకు అవ్వదు, 2-3 ప్యాకెట్లు యూజ్ చేయాలని చెప్పాను సార్. కానీ సూపర్ అని అంటున్నాడు సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాకు దేవుడిగా భావించుకుని దండం మొక్కుతామ్మా, మీరు పెద్దవాళ్ళు, నాకు మీరు దండం మొక్కొద్దు, ఇది తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి దండం మొక్కాలి, ఇది నా యొక్క దండం మొక్కి నేను చేయగలనమ్మా, వాళ్ళు ఇచ్చారు మనం ఇచ్చాము, మీరు తగ్గింది బస్, అంతవరకు మాకు కావాలి, మాకు ఇంకా మంచి పేరు రావాలనుకుని నేను తిరిగి దండం మొక్కి వచ్చాను సార్. కానీ సూపర్గా 5 రోజుల్లో రిజల్ట్ ఎక్సలెంట్ గా వచ్చింది సార్. ఆవేశం ఆవిడ చనిపోతగల అనుకున్నారు వాళ్ళు, ఈ ఆవేశం ఊపిరి తీలేక అంత రిజల్ట్ వచ్చింది సార్. ఆవిడకి చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఎక్సలెంట్ సార్, సూపర్. నిజంగా మనందరికీ కూడా అండి, ఎవరైతే వాళ్ళ పర్సనల్ గా వచ్చే రిజల్ట్ కాకుండా కూడా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయండి. అది నిజంగా ఇంకా చాలా చాలా సంతోషం మనకి. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి చాలా సంతోషం అండి. వాళ్ళు మనకి ఇంకేదో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మన డే 1 నుంచి కూడా మనకి కుదురు శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే మన బాబా సార్ కానీ, మన సీనియర్స్ అందరూ కూడా చెప్తారండి, మనకి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అది మనకి నిజమైన అద్భుతమైన ప్రొడక్ట్ అని మనం చెప్పనక్కర్లేదు, వాళ్ళే చెప్తారు. ఓకే అండి, మిగిలిన వాళ్ళు సార్ దయచేసి ఏమనుకోకండి సార్. ఈ రోజు మనం టైం అయిపోతుంది కాబట్టి ఎవరైతే మన మెంటర్, ది గ్రేట్ మెంటర్, మనందరికీ మన లీడర్, ఈజ్ ద మ్యాన్. ఇంకా ఆయన మనం పిలిచే టైం అయింది కాబట్టి ఇంకా నేను ఎక్కువ చెప్పను. ఆయన ఎవరో మీ అందరికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ.
సో అవర్ గ్రేట్ ద లెజెండరీ లీడర్, అవర్ అప్లైన్ మనకి మెంటర్ అన్ని అయినా మన గ్రేట్ లయన్ సార్ ని అందరి తరపు నుంచి నేను ఆహ్వానించడం, ఇలాగ నాకు ప్రతిసారి ఈ అవకాశం దొరకడం నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్ లయన్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ రవిచంద్ర గారు. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్న అందరికి కూడా హ్యాపీ హెల్తీ మార్నింగ్. అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనకు ఉగాది,